హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ప్రియ అనే ఒక గ్రామంలో ఒక అమ్మాయి నివసించేది. ఇంకా ప్రియ గురించి చెప్పాలంటే చాలా అందమైన అమ్మాయి, చదువులో చాలా చురుగ్గా ఉండేది. ఇంకా ప్రియ కాలేజీకి వెళ్ళే రోజులు అవి. ప్రియ కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేది. ఇంకా ప్రియ కొన్ని రోజులకు తన చదువును కంప్లీట్ చేసి ఉంది. ప్రియ ఉద్యోగం వేటలో ఉన్నది. ఇంకా ఉద్యోగం వేటలో ఉండగా ప్రియకు ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ప్రియకు ఉద్యోగం రావడంతో చాలా సంతోషించింది ప్రియ. అమ్మయ్య, నాకు ఉన్న కష్టాలన్నీ తీరిపోయాయి. నేను ఎలాగైనా మా గ్రామంలో ఉండే ప్రజలందరికీ నా డబ్బును కొంతగా సహాయం చేస్తాను అని అనుకున్నది. ప్రియ అలా చేయడంతో కొద్ది రోజులకు గ్రామంలో అందరికీ డబ్బు సహాయం చేస్తూ ఉంటూ ఉన్నది. ఇంకా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రియను చాలా అభినందించారు. ఇంకా ఒకరోజు కంపెనీలో ఉండగా ప్రియ ఒక ప్రాజెక్టు పని ఉండటంతో ప్రియ ఆ ప్రాజెక్టు పని చేయలేదు. ఆ కంపెనీలో పనిచేసే తన తోటి సహోదర ఉద్యోగస్తులు ప్రియను చాలా అసహించుకున్నారు. ఎందుకంటే ప్రియకు ఆ ప్రాజెక్టు ఎలా కంప్లీట్ చేయాలో తెలియదు. ఈ విషయంపై ప్రియ చాలా బాధపడింది. ఇంకొక కొద్ది రోజులకు ఎలాగైనా నేను ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయాలి అని అనుకున్నది. కొద్ది రోజులకు ప్రియకు ఆ ప్రాజెక్టు అర్థం కాకపోయినా తను అర్థం చేసుకొని ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసింది. ఇంకా ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయడంతో ఆ ప్రియాని కంపెనీ వారు కూడా చాలా మెచ్చుకున్నారు. ఇంకా అలా మెచ్చుకోవడంతో ప్రియాకు కూడా ఉద్యోగం శాలరీ పెరిగింది. ఇలా ఉద్యోగంలో శాలరీ పెరగడంతో ఇంకా గ్రామస్తులకు ఇంకా సహాయం చేస్తూనే ఉన్నది. సో ఈ విషయంపై గ్రామంలో ప్రజల అందరూ ప్రియాను మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.